హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమో ఒకసారి చూద్దామండి. సో ఏదైతే మనకి కరెంట్ అఫైర్స్ కానివ్వండి, జనరల్ స్టడీస్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, అర్థమెటిక్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఉండండి. మెయిన్స్కి సంబంధించి డేట్స్ ఇవ్వలేదని చెప్పేసి, ఏదైతే మనకి పీఈటీకి సంబంధించి అంటే ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి డేట్ ఇవ్వలేదని చెప్పేసి మీ ప్రిపరేషన్ని ఎక్కడా వాయిదా వేయడానికి ఆస్కారం లేదండి, వేయకూడదు కూడాను. సో అదేవిధంగా మనం ప్రతిరోజు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తామన్నాము. సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మనం ఫస్ట్ కాడి నుంచి ఏదైతే మనకి నవంబర్ కాడి నుంచి అండి ప్రతిరోజు కరెంట్ అఫైర్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటుగాను మీరు పీడిఎఫ్తో పాటుగా సొంత నోట్స్ కూడా తయారు చేసుకోండి. ఇవన్నీ కలిపి మీ యొక్క విజయానికి ఉపయోగపడతాయి. సో దీంట్లో భాగంగా చూసినట్లయితే మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో సేవల నుంచి నిష్క్రమించనున్న ఐఎన్ఎస్ మగర్ యుద్ధ నౌక అని చెప్పేసి మనకి మగర్ యుద్ధ నౌక అని వార్తల్లోకి వచ్చిందండి. మగర్ అంటే తెలుగులో మొసలి అంటామండి. సో ఈ యొక్క యుద్ధ నౌక యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఏవైతే ఈ ప్రతి ఒక్క షిప్ కూడా సో ఏదైనా మనకి ఈ యొక్క సముద్రానికి సంబంధించి చివరిదాకా రాదండి. సో ఇదేంటంటే ఒడ్డుకు వచ్చి కూడా ఆయుధాలను సరఫరా చేయగలటువంటి యుద్ధ నౌక అండి. దీన్ని యాంఫీబియన్ షిప్ అని కూడా అంటారు. సో దీనికి సంబంధించి కూడా దీని యొక్క కాలం చెల్లిపోయిందండి. సో దగ్గరగా ఇది 36 ఏళ్ల పాటు దీన్ని సేవలు అందించింది. సో దీనిని ఘనంగా ఏదైతే మనకి కొచ్చిన్ యొక్క షిప్ యార్డ్లో డీకమిషన్ చేయడం జరుగుతుందని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది. ఇలాంటివి ఏమైనా యుద్ధ నౌకలు కానివ్వండి, ఏదైతే రాకెట్స్ కానివ్వండి, లాంచ్ ప్యాడ్స్ కానివ్వండి, ఇవేలాంటి ఏమైనా వార్తల్లోకి వస్తే వాటిని ఎవరు బిల్డ్ చేశారు, సో ఎక్కడ చేశారు, ఇలాంటివి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో ఇది మనం చూసినట్లయితే సేవల నుంచి నిష్క్రమించనున్న ఐఎన్ఎస్ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పేసి అంటామండి. మగర్ యుద్ధ నౌక 1987 జూలై 15న దీన్ని ప్రారంభించడం జరిగిందండి. సో అప్పటి నుంచి 36 ఏళ్ల పాటు దీన్ని సేవలను కొనసాగిస్తూ ఉంటుంది నౌకాదళంలో. విశాఖ కేంద్రంగా 29 ఏళ్ల పాటు సేవలు అందించిందండి. సో విశాఖ కేంద్రంగా. అదేవిధంగా 2004 సంవత్సరంలో సునామీ వచ్చినప్పుడు కూడా అండమాన్లో దగ్గరగా 1300 మందిని సో ఈ యొక్క మగర్ రక్షించింది. అంటే వాటి యొక్క సేవలను ఉపయోగించారు అని చెప్పేసి. అదేవిధంగా మనకి ఎల్టీఈఈ ఆపరేషన్ అని చెప్పేసి శ్రీలంకలో జరిగిందండి. సో ఆపరేషన్ పవన్ అని చెప్పేసి కూడా దానికి పేరుంది. ఆ యొక్క ఆపరేషన్లో ఇది కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా కోవిడ్ సిచ్యువేషన్లో ఇతర దేశాలలో ఉన్నటువంటి మన భారతీయులను సో సముద్రయానం ద్వారా ఆపరేషన్ సముద్ర సేతు అనే ఒక ఆపరేషన్ ప్రారంభించారు. ఆ యొక్క ఆపరేషన్లో కూడా దీని సేవలను అనేవి ఉపయోగించుకోవడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఆపరేషన్ సముద్ర సేతులో ముఖ్య భూమిక పోషించింది. అదేవిధంగా నేడు కొచ్చిలో ఐఎన్ఎస్ మగర్కు ఘనంగా విడుకోలు పలుకుతున్న భారత నౌకాదళం అని చెప్పేసి వచ్చింది. సో అదేవిధంగా అట్ ద సేమ్ టైం దీన్ని ఎవరు బిల్డ్ చేశారు అని చెప్పేసి కూడా ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇది వచ్చేసరికి మనకి విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ సహకారంతో కోల్కతాలోని గార్డెన్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వాళ్ళు దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అంటే తయారు చేయడం, బిల్డ్ చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఏదైతే విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ సహకారంతో కోల్కతాలోని గార్డెన్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. అదేవిధంగా దీని యొక్క మెజర్మెంట్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉన్నారండి. సో ఏదైనా ఒక రాకెట్ పంపించినప్పుడు దాని వెయిట్ ఎంత, ఎన్ని టన్నుల్ని అది పైకి తీసుకెళ్ళింది, సో ఇలాంటివి కూడా ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. సో వాటి మీద కూడా మనం ఫోకస్ చేసి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీని పొడవు చూసినట్లయితే 390 అడుగులుగా దీని యొక్క పొడవు ఉందండి. సో ఇవి ఏదైతే ఉంటుందో దీని యొక్క పొడవు సో దగ్గరగా 390. సో ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నట్టు ఇదిగోండి, ఈ పొడవు వచ్చేసరికి మొత్తము 390 అడుగులు ఉందండి. దీని యొక్క వెడల్పు వచ్చేసరికి 57 అడుగులుగా ఉంది. వేగం వచ్చేసరికి పర్ అవర్కి 28 కిలోమీటర్లని ప్రయాణం చేయగలదండి. అలా ఏకధాటిగా ఒకేసారి 3000 కిలోమీటర్లని ఏకధాటిగా అండి, అంటే ఎక్కడ నాన్ స్టాప్ కాకుండా, ఎక్కడ రీఫ్యూయలింగ్ కాకుండా దగ్గరగా 3000 మైళ్ళని ఇది ప్రయాణించగలదు. సో ఏవైతే మనకి హెలికాప్టర్ యుద్ధ విమానాలు కానివ్వండి, హెలికాప్టర్ కానివ్వండి, రాకెట్ లాంచ్ ప్యాడ్స్ ఇలాంటి పెద్ద వాటిని అంటే ఏవైతే గన్స్ కానివ్వండి, సో ఇలాంటి వాటిని సైనికులకు అందించగల సత్తా యుద్ధ నౌకకి ఉంది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది. సో బాగా గుర్తుంచుకోండి దాని పేరు. సో మనకి మగర్ ఐఎన్ఎస్ మగర్. సో బిల్డ్ బై కోల్కతా షిప్ బిల్డర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. కోల్కతాలోని గార్డెన్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్.
సో ఇవన్నీ వార్తల్లోకి వచ్చి గుర్తుంచుకోవాలి. ఇవి ఏవేమి వాటిలో కీలక ఘట్టాలండి. సునామీ 2004లో సునామీ కానివ్వండి, ఆపరేషన్ సముద్ర సేతు కానివ్వండి, సో అదేవిధంగా ఎల్టీఈ ఆపరేషన్ అండ్ శ్రీలంకలో జరిగింది ఆపరేషన్ పవన్లో కానివ్వండి, దీని యొక్క కీలక పాత్ర పోషించింది. సో ఇది ఒడ్డుకు వచ్చి కూడా, సముద్రం నుంచి ఒడ్డుకు వచ్చి కూడా ఈ యొక్క ఆర్మీకి, యొక్క మిలిటరీకి ఆయుధాలను సరఫరా చేయగల వ్యవస్థలో ఇది ఉంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దీని యొక్క సేవలు అనేవి 36 సంవత్సరాలు అందించినాయని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. రైట్. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ చూద్దాము. సో దీనికి సంబంధించి మనకు ఇలాంటివి ఏమైనా వార్షిప్లు కానీ, యుద్ధ నౌకలు కానీ, అంటే రీసెంట్గా వాటిని ఇంట్రడ్యూస్ చేసినా లేదా డీకమిషన్ వాటిని విచ్ఛిన్నం చేసినా, సో వాటి యొక్క సేవలను ఆపేసిన, ఇలాంటి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలనే అంశం మీకు అర్థం అవ్వాలి. ఇవన్నీ మీరు నోట్స్ తయారు చేసుకోండి. సో మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ మీకు ప్రొవైడ్ చేస్తున్నామో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఖచ్చితంగా నోట్స్ తయారు చేసుకోవాలండి. సో మనం ఇక్కడ కనిపించేతో ఏవైతే మీకు ఇక్కడ విజిబిలిటీ అవుతున్నాయో డిజిటల్ బోర్డు మీద, వీటితో పాటుగా నేను ఏదైతే మనకి బ్యాక్గ్రౌండ్ మీకు వాయిస్గా ఇస్తున్నానో వీడియోను పాస్ చేసుకొని ఆ వాయిస్ను కూడా మీరు నోట్స్ తయారు చేసుకోండి. చాలా ఎగ్జామ్లో కూడా ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకొని మనం ఇలా చెప్పడం జరుగుతుంది. పొడవు కానీ, వెడల్పు కానివ్వండి. ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ ఎల్టీటీఈ ఆపరేషన్ అన్నాను. ఆపరేషన్కి పెట్టిన పేరు ఆపరేషన్ పవన్ అని చెప్పేసి, సో అది అక్కడ లేదు, ఓవర్లో వాయిస్లో నేను చెప్పాను. అది కూడా మీరు రాసుకోవాలి. ఇలా రాసుకోండి. ఖచ్చితంగా మీకు రాబోయే ఏ ఎగ్జామ్లో అయినా సరే మంచి మార్కులు వస్తాయి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మనకి యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గవర్నమెంట్ లాంచెస్ మెషిన్ కెన్ సీ 2023 సమ్మిట్. సో మెషిన్స్ కెన్ సీ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగిందని ఎగ్జామ్లో అడుగుతారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఏంటి సార్ ఈ యొక్క మెషిన్స్ కెన్ సీ అనేది? ఏవైతే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా ఇంకొంచెం సమర్థవంతంగా తయారు చేయాలి, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మానవ కార్యకలాపాలకు ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, సో రాబోయే జనరేషన్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే శాసిస్తుంది, సో దీనికి హబ్బు దుబాయ్ కేంద్రంగా కాబోతుంది అని చెప్పేసి యుఏఈ వాళ్ళు ఒక సమ్మిట్ పెట్టడం జరిగిందండి. మెషిన్స్ కెన్ సీ అనేది ఒక కంపెనీ పేరండి. సో ఆ కంపెనీ అండ్ ఏదైతే డిజిటల్ ఎకానమీ అని చెప్పేసి ఏవైతే కొన్ని స్టార్టప్స్ కంపెనీస్ ఉంటాయో ఇవన్నీ కూడా ఆ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసినాయి. ఫ్యూచర్లో ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకురావాలి, వాటి యొక్క పనులు ఏ విధంగా ఉండాలి, ఏదైతే మానవ మెదడుకు సంబంధించి ఈ యొక్క కృత్రిమంగా తయారు చేసినటువంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోర్డ్స్ని ఏ విధంగా ఉపయోగించాలి, డ్రోన్ సెక్టార్లో ఏ విధంగా ఉపయోగించాలి అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఓవరాల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయడం కోసం, కొత్త రోబోటిక్స్ని తీసుకురావడం కోసం ఈ సమ్మిట్ జరిగింది. ఎక్కడ జరిగింది అంటారు గుర్తుంచుకోండి. వాటితో పాటుగా రీసెంట్గా ఇలాంటివి ఏమైనా కొత్త ఇన్నోవేషన్స్ ఏమైనా వస్తే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. సో కొత్త ఇన్నోవేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం రీసెంట్గా దుబాయ్లోనే సారా అనే ఒక రోబోటిక్ అని, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ అనేది పాస్పోర్ట్ ఏదైతే మనకి విమానాశ్రయంలో, దుబాయ్ విమానాశ్రయంలో ఈ యొక్క చెకింగ్ దగ్గర అంటే చెక్ ఇన్ చెక్అవుట్ దగ్గర వెరిఫికేషన్ ప్రాసెస్లో దాన్ని ఉపయోగిస్తున్నారు. అది దేనికి సంబంధించింది, ఏ కంట్రీ అని చెప్పేసి అడుగుతారు. దుబాయ్ సారా అని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో చెప్పుకోవడం జరిగింది. అక్కడ దాకా ఎందుకు, వెరీ రీసెంట్గా తెలంగాణలో కూడా విచ్ ఈజ్ నాట్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్ బోట్ అని చెప్పేసి అన్నాడు. ఈ క్రింది వాటిల్లో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు కానిటువంటి చాట్ బోట్ ఏంటి అని చెప్పేసి 4 ఆప్షన్స్ అడగడం జరిగిందండి. దాంట్లో మొబైల్ మంకీ అని చెప్పేసి, చాట్ జీపీటీ అని చెప్పేసి ఇలాంటివి కూడా అడగడం జరిగింది. సో ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చూస్తే నాట్ ఆర్టిఫిషియల్ బేస్డ్ చాట్ బోట్ అని చెప్పి క్వశ్చన్ అడిగితే దాంట్లో మొబైల్ మంకీ అనేది ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్. సో మనకి నెటోమీ అనేది ఇట్ ఈజ్ ఆల్సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్. సో చాట్ జీపీటీ మీ అందరికీ తెలిసింది మైక్రోసాఫ్ట్ వాళ్ళది, ఇట్ ఈజ్ ఆల్సో. సో మనకి అక్కడ వైర్ షార్క్ అనేది మాత్రం ఇట్ ఈజ్ ఏ నెట్వర్కింగ్ కంపెనీ అండి ఇది. దీనికి కీ అనేది ఇదండి. సో ఇంకా మనము గూగుల్ వాళ్ళు బాట్ అని చెప్పేసి తీసుకొస్తున్నారు. బాట్, సో మనకి బాడ్ అని చెప్పేసి ఒకటి గూగుల్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇలా కొత్తగా ఏమైనా టెక్ కంపెనీస్ సో ఏదైనా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, రోబోట్స్ని కానివ్వండి తీసుకొస్తే మనం ఖచ్చితంగా అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. సో ఈ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే మెషిన్స్ కెన్ సీ 2023 సో మనకి యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్తో పాటుగా సారా అనే ఒక ఏదైతే మనకి సారా అనే ఒక రోబోటిక్ అండి. సో మనకి ఒక రోబోటిక్ అని చెప్పేసి పాస్పోర్ట్స్లో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో
పాస్పోర్ట్ చెకింగ్ వెరిఫికేషన్ కింద దాన్ని ఉపయోగిస్తున్నారనే పాయింట్ కూడా లింక్ చేసుకొని చదువుకోండి. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో మనకి బైడెన్ ప్రభుత్వంలో మరో భారతీయురాలు అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. ఎవరైనా మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానివ్వండి, సో అదేవిధంగా ఇండియాలో పుట్టి వేరే ఎక్కడైనా వేరే కంట్రీలో పెరిగి అక్కడ సిటిజన్షిప్ తీసుకున్న వ్యక్తులు కానివ్వండి, సో ఇలాంటి వాళ్ళు ఏవైనా కీలక పదవుల్లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఏ దేశంలో ఉన్నారు, వాళ్ళ యొక్క డెసిగ్నేషన్ ఏంటి, ఇలాంటివి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. సో ఈరోజు ప్రధానంగా మనకి బైడెన్ ప్రభుత్వంలో మరో భారతీయురాలు అని చెప్పేసి మన భారత సంతతికి సంబంధించిన ఆమె వచ్చిందండి. ఏంటి అంటే ఆమె ప్రభుత్వ విధానాల సలహాదారుగా నీరా టాండన్ అని, సో మనకి నీరా టాండన్ అని చెప్పేసి ఒక ఆమె నియమించారు. బైడెన్ ప్రభుత్వ విధానాలను రచించడం, వాటిని అమలుపరిచే బాధ్యతలను ఆమెకు అప్పగించారు. శ్వేత సౌధం విధాన మండలిలో ఒక ఆసియన్ అమెరికన్కు చోటు కల్పించడం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పేసి అమెరికా చరిత్రలో ఇలా ఏవైతే మనకి బైడెన్ తీసుకునే నిర్ణయాలను అమలుపరచడం, అవి ఏ విధంగా అమలుపరుస్తున్నారు లేదా అని చెప్పేసి చెక్ చేయటం, సో వాటిని అప్పగించడం, సో అమెరికన్ ఏదైతే మనకి ఒక ఆసియన్ అమెరికన్కు ఈ యొక్క కీలక బాధ్యతలు అప్పచెప్పడం అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆమె పేరు గుర్తుంచుకోండి, నీరా టాండన్ అని చెప్పేసి. అంటే ఏమైనా అమెరికా ప్రభుత్వం వైద్యంలో కానివ్వండి, సో అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి కానివ్వండి, ఎడ్యుకేషన్కి సంబంధించి కానివ్వండి, సో ఇలాంటివి ఏమైనా పాలసీస్ తెస్తే ఆ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఈమె కీలక పాత్ర పోషిస్తుంది. ఆ పదవిని ఈమెకు అప్పచెప్పడం జరిగిందండి. ఈమె మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తి నీరా టాండన్. సో అదేవిధంగా వెరీ రీసెంట్గా ఇటీవల కాలంలో మనకి తెలంగాణ ఎగ్జామ్లో కూడా మనకి ఇది కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఈ యొక్క భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు అంతర్జాతీయంగా ఎవరు అని చెప్పేసి రిషి సునక్ కానివ్వండి, కమలా హ్యారిస్ కానివ్వండి, అదేవిధంగా మనకి ఈ యొక్క మారిషస్కి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, ఇలా పేర్లు ఇవ్వడం జరిగిందండి. కొంతమంది వ్యక్తులు పేర్లు ఇచ్చి వీళ్ళు ఇండియన్ ఆరిజిన్ అవునా కాదా అని చెప్పేసి అడిగారండి. సో ఇలాంటివి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలని. రీసెంట్గా మనకి ఐర్లాండ్కి సంబంధించి వరోర్కర్ అనే వ్యక్తి రావడం జరిగింది. ఇలాంటివి సో ఇవే కాక ఏదైతే మనకి ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ జో బైడెన్ నియమించిన కొంతమంది వ్యక్తుల పేర్లను గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఆల్రెడీ మీ నోట్స్లో కూడా ఉన్నాయి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకసారి ఇక్కడ మనం చూస్తే మనకి రామసుబ్రహ్మణ్యం అనే వ్యక్తినండి. సో మనకి యుఎస్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ అని చెప్పేసి అంటామండి. యుఎస్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ అంటాము. ఆ ఎక్స్పోర్ట్ కౌన్సిల్లో మొత్తం 24 మంది సభ్యులు ఉంటారు. ఆ 24 మంది సభ్యులలో ఇద్దరిని మన భారతీయులని, మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు. ఒకవేళేమో రామసుబ్రహ్మణ్యం, ఇంకొక ఆయనేమో పునీత్ రంజన్ అని చెప్పేసి. సో మనకి పునీత్ రంజన్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి. పునీత్ రంజన్ అండ్ రామసుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరిని ఎక్స్పోర్ట్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంటుందండి. అంటే ఏదైతే ఈ యొక్క జో బైడెన్కి అంతర్జాతీయంగా వ్యాపారం చేయడానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఎక్స్పోర్ట్ కౌన్సిల్లో వీళ్ళిద్దరిని మెంబర్స్గా తీసుకున్నారు. మొత్తం 24 మందిలో వీళ్ళు ఇద్దరు మన భారతదేశానికి సంతతికి సంబంధించిన వ్యక్తులు. చదువుకున్నారు, క్రాస్ చెక్ చేసుకోండి, నోట్స్ కూడా తయారు చేసుకున్నారు. వీళ్ళు మనం చెప్పడం కూడా జరిగింది. వీళ్ళల్లో ఈ రామసుబ్రహ్మణ్యానికి మనకి ప్రవాస భారతీయ సమ్మాన్ అనే ఒక అవార్డును కూడా ప్రదానం చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఏసీ చారాణియా అనే వ్యక్తిని చీఫ్ టెక్నాలజిస్ట్గా మనకి నాసాలో సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఏం చేస్తారు ఈ యొక్క ఏసీ చారాణియా అంటే, సో ఏదైతే నాసాకి సంబంధించి అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి బిల్ నెల్సన్ అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడని, దాని హెడ్ మనకి ఇస్రో ఎలానో అమెరికా వాడికి నాసా అలా. సో దానికి సంబంధించి చీఫ్ టెక్నాలజిస్ట్గా ఏసీ చారాణియా అనే మన భారత సంతతి వ్యక్తిని నియమించడం జరిగింది. సో ఈయనకి బిల్ నెల్సన్కి సంబంధించి నాసా హెడ్ అండి, అతనికి సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా అమిత్ క్షత్రియా అనే వ్యక్తి రీసెంట్గా మూన్ టు మార్స్ అనే ఒక ప్రాజెక్ట్ని అమెరికా రూపకల్పన చేసింది. ఆ ప్రాజెక్ట్కి హెడ్గా ఎవరిని నియమించారు అంటే, సో మనకి అమిత్ క్షత్రియా అని చెప్పేసి మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తిని నియమించడం జరిగింది. అదేవిధంగా అరుణా మిల్లర్ అని చెప్పేసి ఒక ఆమె ఉందండి. సో మనకి మేరీ ఐలాండ్ అని చెప్పేసి రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్గా ఈ యొక్క అరుణా మిల్లర్ని నియమించడం జరిగింది. సో ఈ యొక్క మహిళ కూడా ఈమె పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మన తెలుగు వ్యక్తి సెటిల్డ్ ఇన్ అమెరికా అరుణా మిల్లర్ అని చెప్పేసి లెఫ్టినెంట్ గవర్నర్గా. సో గవర్నర్ లేకపోతే గవర్నర్ యొక్క బాధ్యతలను లెఫ్టినెంట్ గవర్నర్ నిర్వహిస్తారు అమెరికాలో. అదేవిధంగా మన్ప్రీత్ సింగ్ అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారండి. మన్ప్రీత్ సింగ్ అని చెప్పేసి హ్యారిస్ కౌంటీ అని చెప్పేసి ఒక సిటీకి
మొట్టమొదటి మహిళ సిక్కుగా, ఒక సిక్కు మహిళగా ఇది మన్ప్రీత్ సింగ్ అనే ఆమెని నియమించడం జరిగింది వెరీ రీసెంట్గా. అట్ ద సేమ్ టైం అజయ్ బాంగా అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే వరల్డ్ బ్యాంకుకు ప్రెసిడెంట్గా నామినేట్ చేయడం జరిగింది. సో మనకి ఇతను రేపు జూన్ 2వ తారీఖు నుంచి రాబోతా ఉన్నారు. ఈయన మహారాష్ట్ర పూణేలో పుట్టారు. 2016లో పద్మశ్రీ అవార్డు కూడా తీసుకున్న వ్యక్తి అజయ్ బాంగా గారండి. సో ఇవన్నీ కూడా వెరీ రీసెంట్గా కొన్ని సో మీకు గుర్తు చేసే ప్రయత్నం చేశాను. వీరు కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు, మీరు నోట్స్ కూడా తయారు చేసుకున్నారు. వాటితో పాటుగా ఈరోజు మనకి నీరా టండన్ అనే వచ్చారు. ఈ పాయింట్ కూడా అక్కడ యాడ్ చేసుకోండి. రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో మనకి అనురాగ్ ఠాకూర్ లాంచెస్ లోగో, మస్కట్, టార్చ్, యాంథమ్ అండ్ జెర్సీ ఆఫ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్ 2022. సో మనకి ఏదైతే కేంద్ర స్పోర్ట్స్ మినిస్టర్ అండి, సో ఆయనే ఇదో ఇక్కడండి, ఈయన ఏదైతే మనకి అనురాగ్ ఠాకూర్ అని చెప్పేసి అంటామండి. ఈయన ఏదైతే మనకి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2022, ఖేలో ఇండియా గేమ్స్ వేరు, సో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ వేరు, గుర్తుంచుకోండి. ఖేలో ఇండియా గేమ్స్ అనేవి 5th ఎడిషన్ మనకి మధ్యప్రదేశ్లో జరిగినాయండి, మధ్యప్రదేశ్లో జరిగినాయి. సో దానికి సంబంధించి కూడా మహారాష్ట్ర ఫస్ట్ ఆ టేబుల్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ హర్యానా ఉంది అని చెప్పేసి మనం అలా చదువుకున్నాం. అది వేరు ఇది వేరు. సో దీనికి సంబంధించి ఇవి మే 25వ తారీఖు నుంచి ఈ మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో యూనివర్సిటీ లెవెల్లో ఈ గేమ్స్ జరుగుతాయి. అవి వచ్చేసరికి రాష్ట్రాలు పోటీ పడతాయి, ఇవేమో యూనివర్సిటీలు ఇక్కడ పోటీ పడతాయండి. సో దానికి సంబంధించి ఏదైతే మనకి ఖేలో ఇండియా గేమ్స్ 2022 5th ఎడిషన్ జరిగిందో, సో అది 2023 అది 5th ఎడిషన్ జరిగిందో, అది దానికి సంబంధించి దాని యొక్క మస్కట్ వచ్చేసరికి ఆశా అండి, ఆశ. దాని యొక్క టార్చ్ వచ్చేసరికి అమరకంటక్ అని చెప్పేసి అంటారు, అమరకంటక్. సో ఇక్కడ కూడా ఇంకా ఈ గేమ్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, ఉత్తరప్రదేశ్లో జరగబోతున్నాయి. థర్డ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన మస్కట్ని, టార్చ్ని మన యొక్క స్పోర్ట్స్ మినిస్టర్, సో మనకి ఎవరైతే ఉన్నారో అనురాగ్ ఠాకూర్ గారు లాంచ్ చేయటం జరిగింది. సో ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి యొక్క మస్కట్ ఏంటని చెప్పేసి చాలా సందర్భాల్లో అడుగుతూ ఉన్నారు. ఆ మస్కట్ మనం చూసినట్లయితే సో మనకి ఆ మస్కట్ కానీ టార్చ్ కానీ అసలు ఎప్పుడు స్టార్ట్ అయితే దీని గురించి చూద్దామండి. సో మనకి మే 25 నుంచి జూన్ 3వ తారీఖు వరకు ఈ యొక్క క్రీడలు జరగబోతూ ఉన్నాయి. ఎక్కడ జరగబోతూ ఉన్నాయి? సో మనకి ఉత్తరప్రదేశ్లో జరగబోతూ ఉన్నాయి. సో ఎన్నోవి 3rd ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దగ్గరగా 200 ఇండియన్ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అంటే ఇవి యొక్క యూనివర్సిటీ స్థాయిలో గేమ్స్ అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా 21 స్పోర్ట్స్ ఈవెంట్స్లో సో వీటి పోటీ పడుతున్నారు. అంటే మొత్తం 21 స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయన్నమాట దాంట్లో. అంటే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నిస్, ఇలా మొత్తం 21 గేమ్స్లో ఈ యొక్క పోటీలు జరుగుతాయి. అట్ ద సేమ్ టైం దీని మస్కట్ చూసినట్లయితే జీతు అంటారండి. జీతు మీన్స్ బారాసింగా అని చెప్పేసి అంటాము. ఇది ఒక యానిమల్ అండి, అంతరించిపోతున్నటువంటి యానిమల్ బారాసింగా అంటాము. సో మస్కట్ గుర్తుంచుకోండి, జీతు. దీనికి టార్చ్ అనమాట. టార్చ్ అంటే మనం ఏదైతే ఒక ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు కాగడా అని చెప్పేసి తెలుగులో పెడతామండి, కొంచెం పైన అగ్నిలాగా ఉంటూ ఉంటుంది, కాగడా అంటాం. సో దానికి పెట్టిన పేరు శక్తి అండి, గుర్తుంచుకోండి. సేమ్ ఖేలో ఇండియా గేమ్స్ 5th ఎడిషన్ మధ్యప్రదేశ్లో జరిగిన దానికి మస్కట్ వచ్చేసరికి ఆశ అండి దానికి. సో వచ్చేసరికి దానికి వచ్చేసి అమరకంటక్ అని, అది అమరకంటక్. ఇది వచ్చేసరికి శక్తి, మస్కట్ వచ్చేసరికి జీతు, గుర్తుంచుకోవాలి. డోంట్ కన్ఫ్యూజ్. ఇవి వేరు, యూనివర్సిటీ గేమ్స్ వేరు, మొన్న జరిగినవి వేరు. అవి 5th ఎడిషన్, ఇవి 3rd ఎడిషన్ అండి. ఇదండి దీనికి సంబంధించి. ఇంత ఓవరాల్గా క్లియర్ కట్గా నువ్వు అంశం గురించి ఎంత డిస్కషన్ చేసుకొని ఎంత నోట్స్ రాసుకున్నప్పుడు ఇక నీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనీ ఎగ్జామ్లో నీకు బిట్టి పోవటానికి లేదండి. సో ప్రతి ఒక్క పాయింట్ కూడా నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. అవే ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. ఇంత ఎలాబొరేట్గా చదువుకోవాలండి కరెంట్ అఫైర్స్ అనేవి. రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో మనకి 48 గంటల శిశువుకు లాప్రోస్కోప్ ఆపరేషన్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. ఒక 2 days క్రితం అమెరికాలో కూడా మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఒక 30 నెలల గర్భస్థ పిండము సో అపసవ్య దిశలో తిరిగి మెదడులో కొంత రక్తనాళాలు ఇబ్బంది ఉంటే దాన్ని ఆపరేషన్ ద్వారా, సర్జరీ ద్వారా చేశారని చెప్పేసి ఒక 3-4 daysలో మనం నిన్న ఒక 4 days క్రితం మనం డిస్కస్ చేసుకున్నామండి. అమెరికా శాస్త్రవేత్తలు, అమెరికా డాక్టర్స్ వాటిని ఇచ్చేశారని చెప్పేసి ఉన్నాం.
సో ఈరోజు మరోసారి మన దేశంలో ఇలాంటి ఆపరేషన్ అనేవి ఇది మూడవది అలాంటిది అని చెప్పేసి మనకి మెడికల్ జర్నల్లో పబ్లిష్ అయిందండి. మెడికల్ జర్నల్ అని చెప్పేసి మెడిసిన్లో అంటే మెడికల్కి సంబంధించి ఏమైనా అరుదైన శస్త్రచికిత్సలు కానివ్వండి, సో ఏమైనా కీలక ఘట్టాలు కానివ్వండి మెడిసిన్లో జరిగితే ఈ యొక్క జర్నల్లో ప్రచురిస్తూ ఉంటారు. అది మన గుంటూరుకు సంబంధించి ఒక న్యూస్ రావడం జరిగిందండి. గుంటూరు జిల్లాలో జరిగిందండి ఈ న్యూస్. సో ఇక్కడ మనం చూస్తే 48 గంటల శిశువుకు ల్యాప్రోస్కోప్ ఆపరేషన్. సో 48 గంటల. సో ఇక్కడ చూస్తే దేశంలోనే అత్యంత అరుదైన ఆపరేషన్. గర్భంలో ఉన్న శిశువు కడుపులో ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారించారు. ప్రసవం అనంతరం పుట్టిన శిశువుకు కడుపులో 8 సెంటీమీటర్ల పరిమాణంలో పెద్ద గడ్డ ఉన్నట్లు పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ మనకి రాజేంద్ర ప్రసాద్ నిర్ధారించారండి. సో భారతదేశంలో ఇప్పటి వరకు ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలు 2 మాత్రమే జరిగినట్లు మెడికల్ జర్నల్స్లో నమోదయ్యాయి. సో ఈ యొక్క రికార్డ్ ఎక్కడ జరిగిందంటే ఎర్రాస్ హాస్పిటల్ అని చెప్పేసి గుంటూరులో ఉంటుందండి. సో మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క ఇష్యూ జరిగింది, గుర్తుంచుకోండి. సో ఏదైతే మనకి గర్భస్థ స్థితిలో ఉన్నప్పుడే అంటే మనకి శిశువు కడుపులో 8 సెంటీమీటర్ల పరిమాణంలో ఒక పెద్ద గడ్డ ఉందండి. సో పుట్టిన బిడ్డకి సో ఆ గడ్డని ల్యాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ ద్వారా తీసేశారు. ఇది ఒక చరిత్ర. ఇలాంటి అరుదైన సంఘటనలు ఇప్పటివరకు 2 జరిగినాయి, ఇది 3వది అని చెప్పేసి ఎవరు ప్రచురించారు? మెడికల్ జర్నల్లో నమోదైందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా మనం రీసెంట్గా అమెరికా విషయం తీసుకున్నట్లయితే 34 వారాల శిశువు మెదడు అపసవ్యంగా ఉన్న రక్తనాళాన్ని సర్జరీతో బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అండి, మీరు చదువుకునే ఉన్నారు, నోట్స్ కూడా రాసుకున్నారు, బోస్టన్ చిల్డ్రన్ హాస్పిటల్. సో వీళ్ళు దీన్ని చేశారండి, అమెరికాలో ఉంటుంది. సో మొత్తానిగా వీనస్ ఆఫ్ గాలెన్ మాల్ ఫార్మేషన్ అని చెప్పేసి సో ఆ యొక్క శస్త్రచికిత్సను అంటారు అని చెప్పేసి, అలాంటి వ్యాధులను అలా పిలుస్తారు అని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్లో కూడా ఒక 2-3 డేస్ క్రితం కూడా నోట్స్ తయారు చేసుకున్నారు. సో దీన్ని లింక్ చేసుకొని చదువుకోండి. ఇలా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో అంతకుముందు మనకి మనిషి గుండెకి పంది గుండె అమర్చారండి. సో ఆయన 1 or 2 months బతికి తర్వాత చనిపోయారు. సో అలా అడిగినప్పుడు అది న్యూస్ వచ్చినప్పుడు అది ఏ కంట్రీకి సంబంధించిన డాక్టర్లు చేశారని ఎగ్జామ్లో అడిగారు, అమెరికా కంట్రీకి సంబంధించింది. రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో మనకి ఆ 6 ఎంతో ప్రత్యేకం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో ఎవరైతే మనకి 10th ఎగ్జామ్స్ జరిగినాయండి, ఈ 10th ఎగ్జామ్కి సంబంధించి మొట్టమొదటిసారిగా ఎవరైతే అంధులు ఉంటారో వాళ్ళు కంప్యూటర్స్ను ఉపయోగించుకొని ఎగ్జామ్ రాయటం జరిగింది. అంటే మనకి స్క్రైబ్ అంటామండి. స్క్రైబ్ అంటే థర్డ్ పార్టీ, అంటే మనం చెప్తే వాళ్ళు రాస్తూ ఉంటారు, అంటే అతని సహాయం లేకుండా వీళ్ళు సొంతగా ఎగ్జామ్ రాసి దేశ చరిత్రలోనే రికార్డుగా నిలిచారండి. సో వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులను ఎగ్జామ్లో అడుగుతారు, సో లేదా ఆ పాఠశాల పేరేంటి అని ఎగ్జామ్లో అడుగుతారు, ఇవేంటో చూద్దాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేశంలోనే తొలిసారి డిజిటల్ విధానంలో పరీక్ష రచించారు. ఏదైతే మనము పాస్ అయ్యి చరిత్ర సృష్టించిన దివ్యాంగ విద్యార్థులు అనంతపురం జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి. అనంతపురం జిల్లాలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్టీ. సో మనకి రూరల్ డెవలప్మెంట్ ట్రస్టీ ఇన్క్లూజివ్ హై స్కూల్లో 10th చదివి దృష్టిలోపం గల విద్యార్థులు డిజిటల్ విధానంలో 2022-23 విద్యా సంవత్సరంలో పరీక్షలు రాశారు. వీరిలో అంటే వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారండి, పేర్లు అన్నది ఆప్షనల్, గుర్తుంచుకున్నా మంచిదే. సో మనకి పొలిమేర చైత్రిక, చెంచుగారి పావని, ఎక్కులూరి దివ్యశ్రీ, సో మనకి మేఘా శ్రీధాత్రి, ఏకుల సౌమ్య, ఒప్పర నాగరత్నమ్మ ఉత్తీర్ణత సాధించారు. సో మొత్తం 6 అండి. సో వీళ్ళు సాధించారు. సో ఈ విద్యార్థుల కోసము సో ఇక్కడ నాన్ విజిబుల్ డెస్క్టాప్ యాక్సెస్ అనే ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగించారండి. అంటే ఆ యొక్క ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదైతే ఈ కంప్యూటర్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే సో ఆ క్వశ్చన్స్ని వాళ్ళు వింటారండి, విని దాన్ని వాళ్ళు టైప్ చేస్తారండి, సమాధానాలు టైప్ చేస్తారు. సో అలా డిజిటల్ ఫార్మేట్లో. అంతకుముందు ఏం జరిగేది, పక్కన ఒక స్క్రైబ్ అని చెప్పేసి ఉండేవారండి. సో వీళ్ళు చెప్తూ ఉంటే అతను రాస్తూ ఉండేవాడు. ఇప్పుడు అట్లా కాదు, ఆ క్వశ్చన్ అనేది వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాళ్ళు వింటారు, విని వాళ్ళు అక్కడ టైప్ చేస్తూ ఉంటారండి. సో ఇంత టెక్నాలజీని మొట్టమొదటిసారిగా ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మనం చూద్దాము. తెరపైకి ప్రాజెక్ట్ సంజయ్ అని చెప్పేసి మరోసారి ఈ ప్రాజెక్ట్ సంజయ్ దేనికి సంబంధించిందని ఎగ్జామ్లో అడుగుతారండి. ఏవైతే మనకి ఈ యొక్క ఏదైతే టెక్నాలజీని ఉపయోగించుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని, వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగించుకొని సో మన యొక్క ఆర్మీని, నేవీని, ఎయిర్ ఫోర్స్ని సమాయత్తం చేయటం అండి.
సో మనకి అడ్వాన్స్డ్గా టెక్నాలజీని ఉపయోగించుకొని దేశ పరిరక్షణని చేపట్టడం కోసము ఆపరేషన్ సంజయ్ అనే ప్రాజెక్ట్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. సో సమీకృత యుద్ధ క్షేత్ర నిగుల కేంద్రాలకు రూపకల్పన, చైనా పాక్ సరిహద్దుల్లో ఏర్పాటుకు ఆర్మీ ప్రణాళికలు. సో ఈ యొక్క ప్రాజెక్ట్ సంజయ్ని చైనా బోర్డర్లో కానివ్వండి, పాకిస్తాన్ బోర్డర్లో కానీ తీసుకురావాలి అని చెప్పేసి ప్రపోజల్లో చేస్తూ ఉన్నారు. ఏంటి ఈ యొక్క ప్రాజెక్ట్ సంజయ్ అంటే, ఈ పేరుతో యుద్ధ క్షేత్రంలో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా బేరీజు వేసుకోవడం, సమీకృత రణక్షేత్ర నిఘు కేంద్రాలు, ఇంగ్లీష్లో మనము ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్లు రూపకల్పన చేస్తుంది. అంటే టెక్నాలజీ బేస్ను ఉపయోగించుకొని కొన్ని సెంటర్ని ఆడ ఎస్టాబ్లిష్ చేయబోతూ ఉన్నారని సో చేస్తుంది. ఇందులో ఏర్పాటు చేసే సెన్సర్లు కానివ్వండి, రాడార్లు, శాటిలైట్లు, డ్రోన్లు నుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు బలగాలకు చేరవేస్తారన్నమాట. చూడండి, డ్రోన్లు కానీ, శాటిలైట్ కానీ, సెన్సార్లు కానివ్వండి, సో వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థ కానివ్వండి, వీటి ద్వారా వచ్చే సమాచారాన్ని సేకరించి సో అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి, నేవీకి, సో ఎయిర్ ఫోర్స్కి సో వీటికి సమాచారాన్ని పంపుతారు. సో ఇలా సమాచారం పంపడం కోసము ఈ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలి కాబట్టి ఆ వ్యవస్థ రూపకల్పనకు పేరు పెట్టిందే ప్రాజెక్ట్ సంజయ్, గుర్తుంచుకోండి. సో అదేవిధంగా వీటి సహాయంతోనే సో మనకి ప్రత్యర్థి బలగాలను సో నిక్కచ్చిగా తెలుసుకోవడానికి వీలుంటుంది. సో 2025 డిసెంబర్ నాటికి సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ ఫీల్డ్ సో మనకి ఇంటెలిజెన్స్ సెంటర్లను డజన్లో ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఉన్నారంటున్నారండి. సో 2025 డిసెంబర్ నాటికి ఇలాంటి వ్యవస్థల మొత్తాన్ని మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి డిఫెన్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, ప్రాజెక్ట్ సంజయ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మనకి ఉదయగిరి నవాబు వారసరాలు ఖాదర్ నీసా బేగం కన్నుమూత అని చెప్పేసి ఉందండి. సో నెల్లూరు జిల్లా అండి ఉదయగిరి అంటే. సో చరిత్రలో మనకి ఏదైతే మనకి చరిత్రలో అండి ఉదయగిరి నవాబులకి కొన్ని పేజీలు అంటూ ఉన్నాయండి. సో ఈమె లాస్ట్ మనవరాలుగా, ఆమె వారసురాలుగా ఒక ఆమె ఉందండి, ఆమె పేరే మనము ఖాదర్ నీసా బేగం అని చెప్పేసి సో చనిపోవడం జరిగిందండి. ఎక్కడ అంటే నెల్లూరు జిల్లాలో చనిపోవడం జరిగింది, కావలిలో మరణించడం జరిగిందండి. సో ఈమె స్వతంత్రానికి పూర్వం ఉదయగిరికి నవాబులకు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉదయగిరి జాగీర్దార్ అబ్దుల్ ఖాదర్ సాహెబ్ చాబుదొర వారసురాలుగా ఖాదర్ నీసా బేగం ఉన్నారండి. సో ఆమె చనిపోవడం జరిగింది. జనరల్గా మనం సో మనకి ఏపీ హిస్టరీలో సో ఎక్కువగా మనకి ఉదయగిరి నవాబులు అని చెప్పేసి మనం ఏపీ హిస్టరీలో ఎక్కువగా చదువుకుంటూ ఉంటాం. సో దానికి సంబంధించి అబ్దుల్ ఖాదర్ సాహెబ్ చాబుదొర ఇతని యొక్క వారసురాలుగా ఉన్న ఆమె ఖాదర్ నీసా బేగం చనిపోయారు, నెల్లూరు జిల్లాలో, గుర్తుంచుకొని సరిపోతుంది. అదేవిధంగా రీసెంట్గా ఒక ఎగ్జామ్లో కూడా ఈ తెలంగాణకు సంబంధించి 7వ లాస్ట్ నిజాం అండి. సో మనకి లాస్ట్ నిజాం మనకి టర్కీలో చనిపోవడం జరిగిందండి. సో టర్కీలో జరిగిపోతే చౌమహల్లా ప్యాలెస్కి తీసుకొచ్చారు ప్రజల సందర్శనార్థం హైదరాబాద్కి. అప్పుడు ఆయన ఎవరు అని చెప్పేసి అడిగిన సందర్భంలో ఉన్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఆయన పేరే మనము ముకరం ఝా అని చెప్పేసి లాస్ట్ 7వ నిజాం అండి. సో మనకి అతను చనిపోవడం జరిగింది, ముకరం ఝా. దీనికి సంబంధించి కూడా ఎగ్జామ్లో అడగడం జరిగిందండి తెలంగాణకి సంబంధించి. సో అలాంటిదే, సో అలాంటి క్వశ్చనే, అలాంటి టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్సే ఉదయగిరి వారసురాలు ఖదీర్ నీసా బేగం చనిపోయారు. ఇది వార్తల్లోకి వచ్చింది, ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా ఇలాంటివి మీరు ఖచ్చితంగా ప్రతిరోజు నోట్స్ తయారు చేసుకోండి. ప్రతిరోజు నోట్స్ తయారు చేసుకోండి. మీకంటూ ఒక సొంత నోట్స్ ఉండాలి. ఫస్ట్ కానీ చెప్తున్నామండి, మీకంటూ ఒక సొంత నోట్స్ ఉండాలి. ఆ తర్వాత మిగతావి ఏవైనా. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.